ముందుగా అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. అందులో పౌర్ణమి వచ్చేసి ఫ్రైడే గూడా వచ్చింది కదా! మార్నింగ్ లేవగానే ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసి, పూజలన్నీ కంప్లీట్ అయిపోయినాయి. వంట అయితే చేసేస్తున్నా బయటికెళ్దామని. వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా చూస్తూ చూస్తూ శ్రావణ శుక్రవారాలన్నీ ఒక్కొక్కటిగా కంప్లీట్ అయితే అయిపోతున్నాయి. ఇప్పుడైతే బయటికి వెళ్ళాలని చెప్పేసి ముందైతే వంట అయితే చేసేస్తున్నాం. వచ్చేసరికి లేట్ అయిపోద్దని. వెండి సామాన్లు 5 మినిట్స్‌లో క్లీన్‌గా తెల్లగా రావాలంటే మన ఛానల్‌లో ఒక వీడియో అయితే పెట్టానండి. షార్ట్ వీడియో అందులో అయితే ఉంది చూసేయండి. చాలామందికి ఇదైతే యూజ్ అవ్వచ్చు. ప్లీజ్ ట్రై చేయండి. ఈ రాఖీ ఫెస్టివల్‌ని మీరెలా చేసుకున్నారో కామెంట్ చేయండి. సో, వంట అయితే కంప్లీట్ అయిపోతుందండి. ఇప్పుడైతే బయటికి వెళ్ళాలి. ఈ రాఖీ ఫెస్టివల్ అంటే ఓన్లీ బ్రదర్స్ అండ్ సిస్టర్సే కాదండి. సిస్టర్స్‌కి కూడా కట్టుకోవచ్చు. మన తోబుట్టువులు అంటారు కదా! మన తోడుగా ఉండే సిస్టర్స్ అయినా, బ్రదర్స్ అయినా ఎవరికైనా కట్టొచ్చండి. సో, కర్రీ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఇందులో కొంచెం టమాటా వేసేసి, కొంచెం కారం అవి వేసేసి దగ్గరికైతే ఫ్రై అయితే చేసేసాను. ఇంతలో మా అక్క వాళ్ళైతే పూజకైతే చెప్పారండి. లాస్ట్ వీక్ చేయలేదు. ఈ వారం అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళాను. తాంబూలం తీసుకొని వచ్చేసానండి. ఓకే. బాయ్.